సో గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ 6,000 రూపీస్. దాన్ని మనము 2 ఆస్పెక్ట్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. గూడ్స్ సోల్డ్ ఈజ్ ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ క్యాష్. సో మనకి ఇన్కమింగ్ బెనిఫిట్ వచ్చేసి క్యాష్ వస్తుంది, అవుట్ గోయింగ్ బెనిఫిట్ వచ్చేసి గూడ్స్ సేల్ చేస్తున్నాము, గూడ్స్ బయటికి వెళ్తున్నాయి. బయటికి వెళ్తున్న గూడ్స్కి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే సేల్స్ అని చెప్పేసి పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇన్కమ్ కాబట్టి రెండు సార్లు, అంటే పర్చేస్ చేసినప్పుడు గూడ్స్ లోపలికి వస్తున్నాయి, సేల్ చేసినప్పుడు గూడ్స్ బయటికి వెళ్తున్నాయి. కానీ రెండు సార్లు గూడ్స్ అని చెప్పి చెప్పుకోలేము కాబట్టి, అంటే దానికి మళ్ళీ తర్వాత కన్ఫ్యూజన్ వస్తుందన్న ఉద్దేశంతో లోపలికి తీసుకున్నప్పుడు పర్చేజెస్, బయటికి వెళ్తున్నప్పుడు సేల్స్ అని చెప్పి పేరు పెడుతున్నాము. సేల్స్ అంటే రెవెన్యూ ఐటమ్ అని. సో సేల్స్ అకౌంట్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్లోకి వస్తుంది. నామినల్ అకౌంట్ అయితే కనుక దాని రూల్ ప్రకారం ఏంటి, ఆల్ ద ఎక్స్పెండిచర్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. సో క్రెడిట్ కాబట్టి దీన్ని క్రెడిట్ చేయాలి. క్యాష్ ఎక్స్పెండిచర్ అంటే క్యాష్ లోపలికి వస్తుంది, మన బిజినెస్ లోపలికి వస్తుంది. క్యాష్ అనేది అసెట్ కాబట్టి అది రియల్ అకౌంట్లోకి వస్తుంది. రియల్ అకౌంట్ నేచర్ కాబట్టి రియల్ అకౌంట్ యొక్క ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్, వాట్ గోస్ అవుట్స్ ఇస్ క్రెడిట్. కాబట్టి దాన్ని ఇప్పుడు మనకి క్యాష్ అనేది లోపలికి వస్తుంది, సో డెబిట్ చేస్తున్నాము. ఎంట్రీ రాసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా డెబిట్ ఐటమ్ని ఫస్ట్ పైన రాయాలి, తర్వాత క్రెడిట్ ఐటమ్ని కింద రాస్తాము. ఇప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ కాబట్టి 6,000. ఇప్పుడు దీనికి మనము బీయింగ్ సేల్స్ మేడ్ ₹6,000 ఫర్ క్యాష్ అని చెప్పేసి నరేషన్ రాసుకుంటాము. దీని తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం లెడ్జర్ పోస్టింగ్ చేస్తాము. లెడ్జర్ పోస్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్, అంటే ఎన్ని కేటగిరీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయో అన్నిటికీ ఒక్కొక్క లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పుకున్నాం. కాబట్టి క్యాష్ అకౌంట్ ఒకటి ఓపెన్ అవుతుంది, సెకండ్ థింగ్ సేల్స్ అకౌంట్ ఇంకోటి ఓపెన్ అవుతుంది. అలా అని చెప్పి మనకి ట్రాన్సాక్షన్స్లో ట్రాన్సాక్షన్స్లో పర్చేస్ అని వస్తూనే ఉంటుందండి. అలాంటప్పుడు పర్చేస్ అన్ని ట్రాన్సాక్షన్స్కి కలిపి ఒకే లెడ్జర్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఎన్ని ట్రాన్సాక్షన్స్లో వస్తే అన్నిసార్లు పర్చేస్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. పర్చేస్ మనం ఇక్కడ మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే కేటగిరీ ఆఫ్ ఎక్స్పెండిచర్ని సపరేట్ చేయడము. అలా అని చెప్పేసి పర్చేజ్ అకౌంట్ ఎన్నిసార్లు వస్తే అన్ని లెడ్జర్ అకౌంట్లు ఓపెన్ చేయమని కాదు, పర్చేజ్ అనే ఎంట్రీస్ ఎన్ని వచ్చినా సరే ఆ లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేయమని. ఓకేనా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్, క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయమంటున్నాడు. దేంతో అంటే టు సేల్స్ అని చెప్పేసి. ఎంత అంటే అమౌంట్ 6,000. అలాగే సేల్స్ అకౌంట్ వచ్చేసి క్రెడిట్ చేయమంటున్నాడు. సేల్స్ అకౌంట్లో బై క్యాష్, మనం బై క్యాష్ రాయాలని చెప్పుకున్నాం కాబట్టి బై క్యాష్ 6,000. ఇప్పుడు దీన్ని లెడ్జర్ని క్లోజ్ చేసేస్తే ఇక్కడ చూసుకుంటే లెడ్జర్ బ్యాలెన్స్లో డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రెండు సైడ్లలో కూడా డెబిట్ బ్యాలెన్స్ ఏతుందో 6,000. సారీ. ఓకే. టు సేల్స్ 6,000 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 6,000 అని రాస్తాం. సేల్స్ అకౌంట్కి వచ్చి ఇక్కడ లెడ్జర్ క్లోజ్ చేస్తే 6,000 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 6,000. ఓకేనా. సో మళ్ళీ దీన్ని చూసుకుంటే మళ్ళీ అక్కడ ట్రయల్ బ్యాలెన్స్లోకి చేసుకుంటే కనుక ఇక్కడ సేల్స్ అనేది క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ బ్యాలెన్స్, క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్లో 6,000 వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్లో 6,000 వస్తుంది. సేల్స్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి అది 6,000 ఇక్కడ వస్తుంది. మళ్ళీ చూసుకుంటే ట్రయల్ బ్యాలెన్స్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మన ఉద్దేశం మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ డ్యూయల్ ఆస్పెక్ట్ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల బెనిఫిట్ ఏంటన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి చెప్పుకునేప్పుడు చాలా టైం పడుతుంది, నో ప్రాబ్లం అండి. మీరు ఆ టైం కోసం టైం పోతుంది అని చెప్పేసి ఏం ఫీల్ అవ్వకండి. మనం నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకుందాం.
నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు రమేష్. ఎంట్రీ నెంబర్ 4, సేల్ ఆఫ్ గూడ్స్ టు రమేష్. ఎంతంట? క్రెడిట్ పైన అమ్ముతున్నాం అనమాట. సో 3000కి అమ్ముతున్నాం ఆన్ క్రెడిట్. మళ్ళీ దీంట్లో కూడా 2 ఆస్పెక్ట్స్ మీరు ఐడెంటిఫై చేయండి. ఒక ఆస్పెక్ట్ వచ్చేసి సేల్ ఆఫ్ గూడ్స్, ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి రమేష్. ఈ ఫిగర్స్ అనేది అన్నిట్లో అంటే 2 ఆస్పెక్ట్కి కూడా సేమే ఉంటుంది. సో ఫస్ట్ ఆస్పెక్ట్ సేల్, సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి రమేష్. సేల్ జరిగింది. సేల్ యొక్క కేటగిరీ ఏంటంట? ఇన్కమ్. సో ఇన్కమ్ చూసుకుంటే నామినల్ అకౌంట్లోకి వెళ్తుంది. నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటో రాయండి ఇక్కడ ప్లీజ్. ఆల్ డెబిట్, ఆల్ ఇన్కమ్, ఆల్ ఎక్స్పెండిచర్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ రెవెన్యూ క్రెడిట్ అని చెప్పేసి రాయండి, గెయిన్స్. దాని తర్వాత సేల్స్ క్రెడిట్ చేయండి. నెక్స్ట్ రమేష్ మనం అమ్ముతున్నాము. రమేష్ ఒక పర్సనల్ అకౌంట్ అవుతుంది, న్యాచురల్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ కాబట్టి రమేష్ అనేవాడు ఏం చేస్తున్నాడంట? ఆ బెనిఫిట్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. సో రియల్ అకౌంట్ యొక్క అది రాయండి, రూల్ రాయండి. డెబిట్ ఈజ్ ద రిసీవర్, క్రెడిట్ ఈజ్ ద గివర్. సో ఇక్కడ బెనిఫిట్ని తీసుకున్నవాడు రమేష్ కాబట్టి రమేష్ని డెబిట్ చేయండి. ఇప్పుడు మీరు ఎంట్రీ రాసుకుంటే రమేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. మీరు ప్రఫార్మా మీరు రాసుకోండి 3000 and 3000. Being sales made rupees 3000 on credit to Ramesh. ఓకేనా? ఇప్పుడు దీన్ని మీరు మళ్ళీ లెడ్జర్ అకౌంట్లో చూస్తే, లెడ్జర్ అకౌంట్లో మనం ఏం చెప్పుకున్నాం? అక్కడ ఎన్ని కేటగిరీస్ ఉంటే అన్ని లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ 2 లెడ్జర్ అకౌంట్స్, రమేష్ అండ్ సేల్స్. రమేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అన్నాడు, అంటే రమేష్ అకౌంట్ని డెబిట్ చేయండి అంటున్నాడు. సో రమేష్ అకౌంట్ని డెబిట్ దేంతో అంట? టు సేల్స్. ఎంత డెబిట్ చేస్తున్నాము? 3000. సేల్స్ అకౌంట్ని క్రెడిట్ చేయమంటున్నాడు. ఎంతతో? 3000తో. ఏమని? బై రమేష్. ఇప్పుడు 3000 అనేది వస్తుంది. అంటే దీని ద్వారా ఏంటంటే మనకి లెడ్జర్ అకౌంట్ చూసినప్పుడు ఈజీ తెలిసిపోతుంది. రమేష్ అనే లెడ్జర్ అకౌంట్ చూస్తే రమేష్ అనేవాడు మనకి ఎందుకోసం ఇవ్వాలట? సేల్స్ చేసామంట, అందుకోసం 3000 ఇవ్వాలట. సేల్స్ అకౌంట్లోకి వెళ్తే మనం సేల్స్ ఇప్పటివరకు ఎంత చేసామంట? 3000 చేసామంట. అది రమేష్ అనే వాడికి 3000 చేసామంట. ఆ రకంగా మనకి చూడగానే తెలిసిపోతుంది. సేమ్ మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఇది రెండు టోటల్ చేస్తాము. ఏ బ్యాలెన్స్ అయితే ఎక్కువగా ఉంటుందో అది 2 సైడ్స్లో రాస్తాము. రాసిన తర్వాత తక్కువ ఎట్ సైడ్ ఉంటుందో దాన్ని అక్కడ బ్యాలెన్స్ చేస్తాము. అక్కడ బ్యాలెన్స్ చేసినప్పుడు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తామన్నమాట. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3000 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3000. ఓకేనా? ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రొఫార్మాకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో ప్లీజ్ మీరు ప్రొఫార్మా మాత్రం డెఫినెట్గా ప్రతిదానికి ప్రొఫార్మా వేసుకుంటూ ఉండండి. సో మీకు వేయడానికి ఈజీగా అయిపోతుంది, ఒక ప్రాక్టీస్ అయినట్టుగా అవుతుంది అనమాట.
ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ పర్చేస్డ్ మెషినరీ ఫర్ 5,000 పర్చేస్డ్ మెషినరీ ఫర్ క్యాష్ రూపీస్ 10,000 అంట. మిషనరీ క్యాష్కి పర్చేజ్ చేశారు 5,000 రూపీస్కి. సో దీంట్లో ఉన్న 2 ఆస్పెక్ట్స్, మిషనరీ ఒకటి, క్యాష్ ఒకటి. ఓకేనా? 2 ఆస్పెక్ట్స్ని ఎలాబరేట్ చేయండి. మిషనరీ అంటే అసెట్ అవుతుంది. అసెట్ కాబట్టి రియల్ అకౌంట్కి సంబంధించింది. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ వాట్ ఈస్ కమింగ్ ఇన్, వాట్ ఈస్ గోయింగ్ అవుట్ కాబట్టి అసెట్ లోపలికి వస్తుంది కాబట్టి డెబిట్ చేయండి. అలాగే క్యాష్ ఏంటంటే క్యాష్ కూడా అసెట్ రియల్ అకౌంట్కి సంబంధించింది కాబట్టి అక్కడ మళ్ళీ రూల్ రాయండి, క్రెడిట్ చేయండి.